హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు హెల్తీ రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేసి బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈఎఫ్టీ ట్యాపింగ్ డైలీ ప్రాక్టీస్తో మీ బిలీఫ్ సిస్టమ్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోండి ఈ వీడియోలో. మీరు సింపుల్ ప్రాసెస్తో స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా ఫాలో అవుతూ మీ బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోండి. మీరు హెల్తీ రిలేషన్షిప్ని, హెల్తీ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారా? అయితే ఏ రిలేషన్షిప్ అయినా మీ సెల్ఫ్ లవ్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఈ వీడియోలో డీటెయిల్గా మీ పైన మీకు ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి రిలీజ్ చేస్తూ మీ సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీ లైఫ్లోకి హెల్తీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసుకునే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఈఎఫ్టీ టెక్నిక్ని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు ఫాలో అయ్యి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇదే మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఈఎఫ్టీ ఇంట్రడక్షన్ లింక్ పెడతాను. చూసి ఈ స్టెప్స్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈఎఫ్టీ టెక్నిక్ని స్టార్ట్ చేసే ముందు బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. సో తగినంత వాటర్ తీసుకోండి. మీరు మీపై ఎలాంటి ఎమోషన్స్తో ఉన్నారో 1 to 10 రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారో గమనించండి. మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకొని చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటే 10 రేటింగ్ ఇవ్వండి. లేదు నార్మల్గానే ఉంటే 5, 6 ఇలా మీరు రేటింగ్ ఇవ్వండి. నెక్స్ట్ రౌండ్ 1, అక్నాలెడ్జింగ్ యువర్ ఫీలింగ్స్. కరాటే చాప్ పాయింట్ పైన నెమ్మదిగా తడుతూ ఇలా చెప్పుకోండి. కొన్నిసార్లు సెల్ఫ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అండ్ హెల్దీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో కష్టంగా ఫీల్ అవుతున్న నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. కొన్నిసార్లు సెల్ఫ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో అండ్ హెల్దీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో కష్టంగా ఫీల్ అవుతున్న నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. కొన్నిసార్లు సెల్ఫ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో అండ్ హెల్దీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో కష్టంగా ఫీల్ అవుతున్నా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. ఐబ్రో పైన నెమ్మదిగా తడుతూ ఇలా చెప్పండి. సెల్ఫ్ లవ్ మెయింటైన్ చేయడంలో కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ కొన్నిసార్లు నేను లవ్కి వర్తీ కాదు అనే భావనతో ఉంటున్నాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ హెల్దీ రిలేషన్షిప్స్కి నా లైఫ్లో చోట్లేదు అండ్ నేను డిజర్వ్ కాదేమో అన్న థాట్స్ నాలో ఉన్నవి. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ ఒంటరిగా ఉంటానేమో ఎవరితో కలవకుండా అన్న భయాలు నాలో ఉన్నవి. చిన్ పైన ట్యాప్ చేస్తూ నాతో నేను కనెక్ట్ కావడం నాకు కష్టంగా ఉందని గుర్తించాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఈ భయాలు అన్నీ నాలో ఉన్నప్పటికీ నేను వాటిని గుర్తించి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ ఐ ఇన్వైట్ లవ్ ఇంటూ మై లైఫ్. నేను పూర్తి ప్రేమతో నా లైఫ్ని చూస్తున్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ నాకు నా ఫీలింగ్స్కి ఇంపార్టెంట్ ఇస్తూ నా బాడీ అండ్ నా హెల్త్ పైన కేర్ తీసుకోవడం తెలుసు. రౌండ్ 2, అఫర్మింగ్ పాజిటివ్ బిలీవ్స్. కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ ఇలా అనుకోండి. నాలో అవసరం లేని నమ్మకాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించి రిలీజ్ చేస్తూ నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. నాలో అవసరం లేని నమ్మకాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించి రిలీజ్ చేస్తూ నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. నాలో అవసరం లేని నమ్మకాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించి రిలీజ్ చేస్తూ
నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. ఐబ్రో పాయింట్ పైన ట్యాప్ చేస్తూ ఐ డిజర్వ్ లవ్ అండ్ ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ హెల్దీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి పూర్తి అర్హత నాకు ఉంది. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ నన్ను నేను ప్రేమించుకుంటూ నా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం నాకు తెలుసు. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ నా పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ ఓపెన్ టు గివ్ అండ్ రిసీవ్ లవ్. నా పైన నాకున్న ప్రేమను నేను వేరే వాళ్ళతో కూడా ఈజీగా పంచుకోగలను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఐఎమ్ గుడ్ ఎనఫ్ ఫర్ హెల్దీ రిలేషన్షిప్స్. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ నేను నా ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే పీపుల్ని నా లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటున్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ నేను లవ్లీ అండ్ హెల్దీ హ్యాపీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తూ నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఇట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనతో మనము ఎలా ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్. మన ఇన్నర్ వాయిస్లో నా పైన నాకు ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మీ లైఫ్లోకి వచ్చే ఏ రిలేషన్షిప్లో అయినా వాళ్ళు అదేలాగా మీకు వాల్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఇన్నర్లో ఊరికే నా బాడీ గురించి చాలా లావుగా ఉన్నాను అనే థాట్స్తో ఉంటే మన ఎదురుగా వచ్చే రిలేషన్షిప్లో ఎవరైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా ఎవరైనా మనల్ని సేమ్ కామెంట్స్ చేస్తారు, ఎందుకంటే మనం అదే ఎనర్జీలో ఉన్నాం కాబట్టి. సో మన ఎనర్జీని, మన బిలీఫ్స్ని మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మార్చుకునే ప్రాసెస్లో నేను నా బాడీ వెయిట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ హెల్దీ బాడీని మెయింటైన్ చేసుకోవడానికి కావలసిన డైట్ ఫాలో అవుతున్నాను. ఇలా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడల్లా అనుకుంటూ ఉంటే, మీ థాట్ ప్రాసెస్ని మారుస్తూ ఉంటే నెమ్మదిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటవి. సో మీ ఇన్నర్ వాయిస్ని చేంజ్ చేసుకుంటూ వాటికి మ్యాచ్ అయ్యే యాక్షన్స్ని తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీలో అండ్ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీరు మార్పు గమనిస్తారు. ఎలా ఉన్నా కాన్ఫిడెంట్గా అండ్ కమిట్మెంట్తో ఉండడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like and subscribe.